టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా రాజేందర్ రెడ్డిని నియమించాలి. రాజనాల శ్రీహరి సంచలన వ్యాఖ్యలు. రాజనాల శ్రీహరి ఒక ప్రకటనలో కోరారు, పరిస్థితిలో డీసీసీ అధ్యక్షులు నిమ్మకాలలో సరిగ్గా లేవని, రేపు రాబోయే ఎలక్షన్లో కాంగ్రెస్ విజయకేతనం ఎగరాలంటే తెలంగాణలో రాజేందర్ రెడ్డి టీపీసీసీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలని రాజనాల కోరారు. ఎందుకంటే రాజేందర్ రెడ్డి 40 సంవత్సరాలు రాజకీయంలో అనుభవం ఉంది. ఎన్నో పదవులకు వన్నెటెచ్చాడు. యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా, యువజన అధ్యక్షుడిగా 15 సంవత్సరాలు, వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా 15 సంవత్సరాలు, వరంగల్ ఉమ్మడి గ్రంథాలయ చైర్మన్గా 10 సంవత్సరాలు అనుభవం, టీడీపీ అపోజిషన్ లీడర్లో ఎన్నో ఆందోళనలు చేసినారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ఆందోళనలతో ఎండగడుతూ, ఒకే పార్టీలో ఉంటూ, ఏ పార్టీకి పోకుంటూ, క్యాబినెట్లో రావాల్సిందైనా అప్పటికీ ఇప్పుడైనా తెలంగాణ రాష్ట్ర పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలని రాజధాని శ్రీహరి కోరినారు. అందరూ ఊరుకున్నారు పేర్లు. అయినప్పటికీ సరే మంత్రి పేరు రాకపోవడం దురదృష్టకరం. ఇప్పుడుగాన ఆయన వర్కింగ్ అధ్యక్షుడిగా నియమించాలని వరంగల్ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో ప్రస్తుత పరిస్థితుల్లో ఖచ్చితంగా ఒక అధ్యక్షుడు రావాలని మేము కోరుతున్నాం. ప్రస్తుతం డీసీసీ అధ్యక్షుల నియామకంలో సరైన ఇవ్వకపోవడం, సరైన ఆలోచించకపోవడం, వాటి ద్వారా మళ్ళీ పార్టీ కొంచెం వెనుకబోయే ఆలోచన జరిగింది. తప్పకుండా రేపు రాబోయే గ్రేటర్ ఎలక్షన్స్ లో మళ్ళీ రేపు జరగబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానిక ఎలక్షన్ లో మరి కాంగ్రెస్ పార్టీ విజయకేతం ఎగిరేయాలంటే తప్పకుండా మరి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నాయని రాజేందర్ రెడ్డి గారిని నియమించాల్సిందిగా నేను కోరుతున్నాను.